సత్యవతి మనసులో మరో మాదిరి ఊహలు సుడులు తిరుగుతున్నాయి. శర్మ రూపము, మాటలు ఆమెను చుట్టుముట్టి వేసవికాలంలో ఎయిర్ కండిషన్ లాగా హాయి గొలుపుతున్నాయి. ఆమె చేతిలో ఉన్న పత్రికలో శర్మ రాజకుమారుడి వేషంలో ఉన్న బొమ్మ ఏదో సినిమాలో దుంది. సత్యవతి తదేకంగా చూస్తోంది దానివంక. అలా చూడగా చూడగా కొంతసేపటికి ఆ బొమ్మలోంచి శర్మొచ్చి పక్కన కూర్చున్నాడు. ఈ తడవ నిన్ను వదలంలే, నా బ్రతుకు వెలితిపరుచుకోంలే పాటలాగన్న శర్మ మాటలకి తను ముగ్ధురాలైంది. 2 చేతులు చాచి అతన్ని ఎదకి హత్తుకుంది. చదువుతున్న పుస్తకం గుండెల మీద బోర్లించుకుని రైలు ఊపికి హాయిగా నిద్రిస్తున్న సత్యవతిని చూసి ఆమె మనసులో ఏ మలినమూ లేనందువల్లనే ఇంత హాయిగా నిద్రించగలుగుతోంది కాబోలు అనుకున్నాడు. అతని మనసు రైలు చక్రం కన్నా వేగంగా తిరుగుతోంది. నేనేం చెయ్యబోతున్నాను? అందరికీ డబ్బు లేకపోవడం సమస్య అయితే తనకి డబ్బు ఉండడమే పెద్ద సమస్యగా తయారైంది. ఆ పెట్టెలో వీరిద్దరూ కాక రిటైర్ అయిన తాతగారు మరో ఆయన నిద్రపోతున్నాడు. మనస్సు చాలా చిత్రమైన వస్తువు. దానిని ఎవరైనా దెబ్బ వేస్తే తాబేలు కాళ్ళు చేతులు డెప్పలోకి ముడుచుకున్నట్లుగానే మనసు కూడా తన కోరికల్ని పరిస్థితుల్లోకి ముడుచుకుంటుంది. ప్రస్తుతం రాజు మనసులో అన్నపూర్ణ అంతర్ధానమైపోలేదు గాని ఈ డబ్బిచ్చే సౌఖ్యాల గురించి ఆలోచించుకుంటే ఆ కోరిక అంత ప్రాధాన్యమైందిగా కనిపించడం లేదనే చెప్పొచ్చు. ప్రస్తుతం అతను చేస్తున్న మహా ప్రయత్నం ఏమిటంటే డబ్బు సంగతి మరిచిపోయి అన్నపూర్ణ సంగతే జ్ఞాపకం తెచ్చుకోవాలని. అయితే ఆ ప్రయత్నంలో అతడు కృతకృత్యుడు కాలేకపోతున్నాడు. డబ్బు కొన్ని సుఖాలను ఇవ్వబోయే ముందు ఇలాంటి నరకయాతన కూడా అనుభవించి తీరాలనే శాపమేమీ లేదు కదా. తనిప్పుడు 2nd క్లాసులో అందమైన భార్యతో కొందరు భాగ్యవంతులకు మాత్రమే ప్రత్యేకించిన చక్కని తోలుపెట్టెతో ప్రయాణం చేస్తున్నాడు. 3వ వ్యక్తి దృష్టిలో తను అదృష్టవంతుడుగానే చూడబడతాడు. కాని నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో తన అదృష్టంలో సుఖం అంతుంది. రాజు నిట్టూర్చాడు. అక్రమము, అన్యాయము పనిచేసిన మానవుడు ఇంత వ్యధే కనుక పడుతుంటే ప్రపంచంలో జరుగుతున్న ఈ అక్రమాలు, అన్యాయాలు జరగకనే పోను. ఆ మాటకొస్తే ఏది న్యాయం, ఏది కాదు? ప్రశ్న మళ్లీ మొదటికొస్తోంది. రైలు, కాలము సమానంగా పరిగెత్తుతున్నాయి. జీవితమే ఆ వేగంతో పరిగెత్తలేకపోతోంది. మన్ను తిన్న బండ పురుగులాంటిది బ్రతుకు. దానికి ఉద్దేశమూ లేదు, అర్థమూ లేదు. మెల్లిగా పాకడమే పని. ఎంత దూరం అలా పాకుతుందో, గమ్యస్థానం ఎక్కడుందో దానికి బొత్తిగా తెలీదు. దాని దారి మధ్యలో బంగారు పళ్ళారం దాటవలసొస్తే మాత్రం కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే పళ్ళెం అంచు చుట్టూ తిరుగుతుంది కాని మొదలేదో చివరేదో కొంచెం సేపటిదాకా తెలుసుకోలేక అయోమయంలో పడి చివరికి తెలుసుకుంటుంది. ప్రస్తుతం రాజు కూడా ఆ బండపురుగు అవస్థలోనే ఉన్నాడు. ఒకవేళ తను పట్టుబడితే అన్న ఊహ క్షణక్షణానికి ములులా గుచ్చుకుంటోంది. హాయిగా నిద్రపోతున్న సత్యవతిని చూస్తే అతనికి అసూయ కలిగింది కూడా. ఆమె ఏ చెడ్డ పని చేయలేదు, అందుకే హాయిగా నిద్రపోగలుగుతోంది అని సమాధానం చెప్పింది అతని అంతరాత్మ. నేను ఏ పాపం చేయలేదు, నువ్వు నోరు మూసుకో అంతరాత్మ. సుఖంగా బతకాలనుకోవడమే పాపమైతే నీకేం తెలీదన్నమాటే అన్నాడు. అంతరాత్మ అంతటితో అంతర్ధానమైంది. చెల్లెలు బావమరిది అనుకోకుండా వచ్చినందుకు అట్టే ఆశ్చర్యపడలేదు గాని బావమరిది బరోడా మహారాజులా ఖర్చు పెడుతున్నందుకు చాలా ఆశ్చర్యపడుతున్నాడు సత్యవతి అన్నగారు. ఈ ప్రశ్న చెల్లెల్ని అడిగాడు కూడా. సత్యవతి ఏమీ జవాబు చెప్పకుండా గంభీరంగా నవ్వి ఊరుకుంది. నిజం ఆమెకు తెలీదు, తెలుసుకోవాలని కూడా ఆమె ప్రయత్నించలేదు. మద్రాసు వచ్చిన దగ్గర నుంచి తాగడానికి డబ్బు పుష్కలంగా దొరుకుతోంది ఆమెకు. రాజు సత్యవతికి అడిగినంత డబ్బు ఇస్తున్నాడు. ఆమె ఏం చేస్తోందో అడగడు. ప్రస్తుతం అతనికి ఒక ఐడియా వచ్చింది. ఇంత డబ్బు తన దగ్గర ఎలా వచ్చిందని లోకం ప్రశ్నించక మునిపే ఓ ఫిలిం కంపెనీ పెట్టాలని ఊహ. ఈ ఫిలిం కంపెనీ పెట్టాలనే ఊహకి వెనకాల మరో స్వార్థం కూడా ఉంది. తన కంపెనీలో ఆర్ట్ డైరెక్టర్గా శంకర్రావు గారికి ఉద్యోగం ఇవ్వాలి. జీతం 1200 రూపాయలు ఇవ్వచ్చు. కటకం పత్రికలో 60 రూపాయలకు పనిచేస్తున్న శంకర్రావు గారు తను ఈ ఉద్యోగం ఆఫర్ చేస్తే క్షణాల మీద మద్రాసు వస్తాడు. ఇతని ఈ ఊహకి సత్యవతి ఎగిరి గంతేసి అంగీకరించింది. తను ప్లేబ్యాక్ పాడతానని, శర్మ బాక్సాఫీసు నటుడు గనుక అతని హీరోగా బుక్ చేయమని సిఫారసు చేసింది కూడా. రాజు హాయిగా అంగీకరించేశాడు. ఇది సెటిలైన మరనాడే వడపళ్ళలో ఒక ఇల్లు 200కు అద్దెకు తీసుకుని ఫర్నిచరు అవి కొనేసి బోర్డు తగిలించేశాడు. ఆ మరుక్షణం నుంచి మద్రాసులోని జూనియర్ నటులంతా ఆ బోర్డు చుట్టూ పరిభ్రమించడం సాగించారు.
రాజుకి ఈ అనుభవం చిత్రంగా ఉంది. పూర్తిగా అలంకరించుకున్న ఈ స్త్రీ పురుషుల మనస్తత్వం కూడా అతనికి చిత్రం అనిపిస్తోంది. వాళ్ళకి కొత్త లేదు, మాట్లాడడంలో అరమరిక లేదు. వాళ్ళకేం కావాలో స్పష్టంగా అడిగేస్తారు. ఒక విధంగా ఈ జీవితమే నిష్కల్మషం అనిపించింది అతనికి. ఇంకా కథ నిర్ణయం కాలేదు, నటీనటులు ఇంకా నిర్ణయింపబడలేదు. ఇప్పుడే ఇంత హాయిగా ఉంది, ఇక ముందు ఇంకెంత బాగుంటుందో అతని ఊహకు అందలేదు. డబ్బిచ్చే సుఖం ప్రపంచంలో మరేదీ ఇవ్వలేదనే నిర్ణయానికి వచ్చాడు రాజు. ఎప్పుడైతే ఆ నిర్ణయానికి వచ్చాడో అప్పుడే అతని భయం పోయింది. శర్మింటిలో తాగుతున్న సత్యవతికి ఇప్పుడు ఏ బాధలు లేవు. ఇదివరకులాగా ఇప్పుడు నిమిషానికి ఏడవనవసరం లేదు. చేతి నిండా కావలసినంత డబ్బుంది, విశ్రాంతి కూడా కావలసినంతుంది. ఏ స్టూడియోలో అయితే తాను టెలిఫోన్ గర్ల్గా పనిచేసిందో అదే స్టూడియోలో ఇప్పుడు ప్లేబ్యాక్ తారగా గొప్ప ప్రొడ్యూసర్ భారీగా తిరుగుతోంది. ఖరీదు గల చీరతో రవ్వల నగలతో వయ్యారంగా సోఫాలో పడుకుని తాగుతున్న సత్యవతి మొఘల్ సామ్రాజ్ఞి నూర్ జహాన్లా ఉంది. దీనంగా జాలిగా అనుక్షణమూ ఏడుస్తూ ఉండే సత్యవతేనా ఈమె అనిపించింది శర్మకు. ప్రేమ అని మానవుడు భ్రమించి వ్యధపడుతున్న ఈ పదార్థం తుపాకీ మందులాంటిది. ఇది ఒక్క తడవ పేలి ఊరుకుంటుంది. పేలక మునుపు పేలుతుందేమో అని భయంగాని ఆ కాస్త పేలిన తర్వాత దాని అంతే ఉండదు. ప్రస్తుతం సత్యవతికి ప్రేమ అనేది పెద్ద సమస్యగా కనిపించడం మానేసింది. అనుక్షణము దీనంగా ఏడుస్తూ ఉన్న సత్యవతిని ప్రేమించలేకపోతున్నాడు శర్మ. వయ్యారంగా తాగుతూ పడుకున్న సత్యవతి శర్మ అక్కడ ఉన్నాడన్న మాటే మరిచిపోయింది. ఆమె కళ్ళు ఎర్రగా మండిపోతున్నాయి. చెక్కిళ్లలో గులాబీ పూలు విచ్చుకున్నాయి. ఆ క్షణంలో జీవితమంటే షాంపేన్ మత్తులా కనిపిస్తోంది. ప్రపంచమంతా షాలిమర తోటలా విచ్చుకుంటోంది. ఆనందం ఆమె చుట్టూ కరుళ్లుగా విరిగిపడుతోంది. ఆ స్థితిలో ఉన్న సత్యవతిని చూస్తే ఆకర్షణకు బదులు ఒక విధమైన వెగటు కలుగుతోంది శర్మకి. కోసం విడిచిన శ్వేత నాగినిలా ఉన్న ఆమె సౌందర్యం అతనిని ఆశ్చర్యపెడుతోంది గాని ఆకర్షించడం లేదు. కొంచెం సేపు అయిన తర్వాత నిద్రపోతున్న ఆమె మీదకి ఒక దుప్పటిలాగి లైటు తీసి వెళ్లిపోయాడు శర్మ. విజయవాడ నగరం చాలా చిత్రమైంది. మహాపట్టణానికుండే ఆధునిక సౌకర్యాలు పల్లెటూరులో మాత్రమే కనిపించే అసౌకర్యాలు కూడా ఉన్నాయి. సౌందర్యానికి పేరుబడ్డ కాశ్మీర్లో కనిపించే సుందర దృశ్యాలు, మురికి పందులు ఈ పట్టణంలో ఉన్నాయి. అంతేకాకుండా పట్నంలో ఉండే పట్టించుకోని తనముతో బాటు ఏ వార్తైనా అంచెల మీద వ్యాపింపజేయడానికి కూడా బోలెడు అవకాశం లేకపోలేదు. ప్రకృతి ప్రవృత్తి కూడా పరస్పర విరుద్ధంగా ఉండే ఈ పట్టణాన్ని చూస్తుంటే సుప్రసిద్ధ నవలాకారుడు అలెగ్జాండర్ డ్యూమా వర్ణించిన ప్యారిస్ జ్ఞాపకం వస్తుంది. ఒకటి మాత్రం నిశ్చయం, ఏ మద్రాసు నుంచో హైదరాబాద్ నుంచో వచ్చిన వాళ్లకు ఈ పట్నం నచ్చకపోవచ్చు గాని ఇక్కడి వాళ్లకు మాత్రం మాస్కో కూడా నచ్చదు. ఇంతకు చెప్పొచ్చేదేమిటంటే ఈ మహాపట్నంలో సినిమా డిస్ట్రిబ్యూటర్లలో శ్రీ మహాలక్ష్మి పరకాయ ప్రవేశం చేయడం చేతనైతేనేమి, కటకం కార్యాలయానికి రాజుకి కొంత సంబంధం ఉండడం వలనైతేనేమి రాజు సినిమా తీస్తున్నాడన్న విషయం ఊరంతా పాకిపోయింది. ప్రస్తుతం కటకం కార్యాలయంలో శివరావు, కామాక్షమ్మలకి, శంకర్రావు గారికి మధ్య ఇదే చర్చ జరుగుతోంది. నెలకి 1200 రూపాయల జీతం మీద ఆర్టు డైరెక్టర్గా రమ్మన్నప్పుడు మెదలకుండా వెళ్లడమే మంచిది అంది కామాక్షి. ఆ మాటకి శంకర్రావు గారు నిట్టూర్చారు. నిశ్శబ్దంగా తన వేళ్లవంక కొన్ని క్షణాలు చూసి, ఈ వేళ్లు కళని చిత్రించడం మాత్రమే కాదు, సినిమాలకు కూడా అమ్ముకుంటున్నాయి. ఇక వీటికి ఏం మిగిలింది? ఏమీ మిగలలేదు. కానీ నేను డబ్బు సంపాదించాలి, అన్నపూర్ణ కోసం. నా నరసింహుడికి దూరం అవ్వాలి ఈ డబ్బు కోసం అన్నాడు. ఆయన మనసులో పడుతున్న వ్యధ ఆయన ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇటీవల ఆయనకి మంగళగిరిలోనే ఉండిపోవాలనిపిస్తోంది. అనస్వరము జుగుప్సాకరము అయిన ఈ సంసారం ఆయనకి అసహ్యాన్ని కలిగిస్తోంది. దీని నుంచి దూరంగా పోవాలనే ఆతృత క్షణక్షణానికి అధికమవుతోంది. ఈ సమయంలో రాజు రాసిన ఉత్తరం అందింది. ప్రతి వాళ్ళు వెళ్లమనే సలహా ఇస్తున్నారు. చాటుగా మొహం తిప్పుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు కూడా. ఈ విషయంలో అన్నపూర్ణ చాలా పట్టుదల పట్టింది. నువ్వు పెద్దవాడవే కాకుండా ఇటీవల సన్యాసివి కూడా అయిపోతున్నావు. నాగతేమిటి? ఈ దిక్కుమాలిన ఊరు వదిలిపెట్టి మద్రాసు పోదాం. హాయిగా 1200 రూపాయలు నెల తిరిగేసరికి కళ చూస్తాం. నేను కూడా ఓ ఉద్యోగం చూసుకున్నానంటే మీరు సన్యాసం తీసుకున్నా నాకేం బెంగలేదు అంది. అన్నింటికన్నా ఈ చివరి మాట నచ్చింది శంకర్రావు గారికి. అలా చేస్తే సమస్య తీరిపోతుంది అనుకున్నాడు.
ఆంతర్యంలో మాత్రం తిరిగి వ్యామోహంలో పడిపోవడం లేదు కదా అనిపించింది. నా నరసింహుడే నాకు రక్ష, నా మృతపత్ని నాకు అంగరక్ష అని ధైర్యం తెచ్చుకుని వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడాయన. దాంతో అన్నపూర్ణ మొహం చాటంతయింది. నీతిదేవత ఇంకోసారి తల వంచుకుంది. శంకర్రావు గారు బాధపడుతూనే చివరికి అంగీకరించడం చూసి అన్నపూర్ణ ప్రభావం ఆయన మీద ఎంత అధికంగా ఉంది అనుకుంది కామాక్షి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఉండబట్టలేక ఈ ముక్కలే శివరావుతో అనేసింది. శివరావు నవ్వి, ఏ పెళ్ళం ప్రభావం ఏ మొగుడు మీద ఉండదు గనుక అందులో ముసల్తనంలో మురిసి చేసుకున్న ఇల్లాలు అన్నాడు. అది కాదు శివరావు, న్యాయాన్ని ధర్మాన్ని కూడా లెక్క చేయని ఈ ప్రేమ చాలా తమాషాగా ఉంది, అందుకని. ఇందులో తమాషా ఏం లేదు కామాక్షమ్మ. ఆయన కళాకారుడైన యోగి. మంచి చెడ్డలతోనూ నీతి అవినీతులతోనూ ఆయన కట్టే సంబంధం లేదు. ఎంత వేదాంతమైనా ఇంత మంచితనాన్ని ఎక్కడా చూడలేదు. ఈయన మనిషా దేవుడా అని అప్పుడప్పుడు సందేహం పుడుతోంది నాకు. నీకెన్నాళ్ళకి ఒక నిజం చెబుతున్నాను. ఇప్పుడు ఆ నిజం చెప్పినందువల్ల ప్రమాదం లేదు. అన్నపూర్ణ ప్రవర్తన సరిగా లేదు కనుక శంకర్రావు గారు ఆమెని ప్రేమించడం అనవసరం అని నువ్వు అనుకుంటున్నావు. నేను అలా అనుకోవడం లేదు శివరావు. ఉండు, నా మాట కడ్డురాకు. అన్నపూర్ణ ప్రవర్తన సరిగా లేకపోవడానికి ఒక కారణం ఉంది. శంకర్రావు గారు పెద్దవాడు, డబ్బు లేనివాడు, ఆమెని ఏ విధంగానూ సుఖపెట్టలేకపోతున్నాడు కనుక ఒక విధంగా పర్వాలేదు అనొచ్చు. మనం ఎడారి పువ్వులు నాటకానికి వెళ్ళాం చూడు, ఆ రోజున రాజు భార్య సత్యవతి ఎవరితోనో మాట్లాడుతుండగా చూశాను. దానికి ఏమంటావు? కామాక్షి చాలా ఆశ్చర్యపడింది. చివరికి, నువ్వు పొరపాటు పడలేదు కదా శివరావు అంది. లేదు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే సత్యవతి ప్రేమించే పెళ్లి చేసుకుంది. ఏ విధమైన పొరపాటు పడ్డానికి అవకాశం లేదు. రాజు నీచుడే కావచ్చు, అయినా అందగాడు డబ్బున్నవాడు కదా. సత్యవతి ఎందుకు చేసింది? కాబట్టి ఈ విషయంలో తుది మొదలు ఎక్కడా ఎవరిష్టం వారిది. చెప్పడానికి కూడా ఇతరులకు అధికారం లేదు. అయినా ఎవరు మాత్రం ఏం చెబుతారు, చూస్తూ ఊరుకోవడం తప్ప. ఇది వరకు అలా చెప్పిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అంతమంది చెప్పినా రాని పరిణామం ఇప్పుడు వస్తుందని గ్యారంటీ ఏమిటి? చెప్పి చెడు కావడం కన్నా మెదలకుండా ఊరుకోవడం మేలు అన్నాడు. ఎంతో ప్రపంచానుభవం ఉన్నవాళ్ళ. శివరావు అన్న ఈ మాటలు కామాక్షిని మూలమట్టంగా కదిపివేశాయి. అందాల జాబిల్లి సత్యవతి, మచ్చలేని ఆ సౌందర్యవతికి విపరీతమైన మచ్చ. చిచ్చి, స్త్రీ, నీకిక భవిష్యత్తు లేదు, వర్తమానమూ లేదు అనుకుని నిట్టూర్చిందామె. నీతి, ఆ రెండు అక్షరాలకి అర్థమేమిటి? సౌందర్యము నీతి కూడా రెండు కత్తుల్లాంటివి. ఒక వరలో అవి ఎమడవు. అలా ఎవరైనా ఎమర్చగలిగితే వాడు మహా వ్యక్తి. రాముడు, సీత మొదలైన వారు సౌందర్యాన్ని నీతిని కలిపే ఉంచారు కనుకనే వాళ్ళు మహా వ్యక్తులు. కామాక్షి ఆలోచన తరంగాల్లో మరో కెరటం కదిలింది. సరే, బాగానే ఉంది. మరి లేలా? దానికి సౌందర్యమూ లేదు, నీతి లేదు. సౌందర్య విహీనులు నీతిమంతులని అధమం లోకం అలా అనుకుంటుందని భావిస్తే ఆ సిద్ధాంతము తప్పుగానే కనిపిస్తోంది. ఆ మాటకొస్తే కురూపితనం చెడ్డకొక సింబల్. క్లియోపాత్ర, నూర్జహాన్, అహల్య వీరు అవినీతిపరులైన సౌందర్యవంతులు కనుకనే లోకం వాళ్ల ప్రవర్తనను సహించి సౌందర్యాన్నే జ్ఞాపకం పెట్టుకుంది. ఇప్పుడు సత్యవతిని అలాగే చేస్తుందా? అయితే ఎవరికిష్టమైన పద్ధతిలో వాళ్ళని బతకనీయక ఈ కట్టుబాట్లు, దారపు పోగుల కన్నా బలహీనమైన ఈ కట్టుబాట్లెందుకు? సత్యవతి, లీల, అన్నపూర్ణ వీళ్ళు సుఖపడుతూనే ఉన్నారు. పవిత్ర వ్యక్తి పార్వతి సుఖపడుతూనే ఉంది. ఎటొచ్చి తనకే ఏ సుఖం లేదు. ఆలోచన కెరటాల మీద చిరునావలా తేలిపోతున్న ఆమె హృదయం ఒక్కసారి ఒడ్డున విసిరేయబడింది. వాకిట్లో కారు ఆగడమో, డాక్టరు బోట్ల చప్పుడు దగ్గర కావడంతో ఆమె హృదయం ఇంద్రధనస్సు అయింది. సీతానగరం వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి డాక్టర్ని ఆమె కలుసుకోలేదు. ఇప్పుడు అతని రాకకి ఆమె ఆనందించిందనే చెప్పాలి. సరాసరి లోపలికొచ్చిన డాక్టర్ శివరావు ఉనికినే గమనించకుండా కామాక్షి టేబుల్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. సన్నివేశం ఈ విధంగా ఉండేసరికి శివరావుకి బయట నిలబడి వెంకటపతి గారు రాకుండా చూడడం విద్యుక్త ధరం అయింది. కొన్ని క్షణాలైన తర్వాత డాక్టరే ముందు మాట్లాడాడు. అనురాగం అనేది నది లాంటిది నల్లపిల్ల, అదెప్పుడూ పల్లానికే ప్రవహిస్తుంది అన్నాడు ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని టీవీగా. అంతేకాదు డాక్టర్, ఈ కాలంలో దాన్ని మెట్ట మీదకి ఎక్కిస్తున్నారు, ఆనకట్టలో కడుతున్నారు. పత్రికా భాష మాట్లాడక మరీ. నదికేమో గాని అనురాగ స్రవంతికి మాత్రం ఆనకట్ట కట్టడం చాలా కష్టం.
ఇంజనీరుగా మీ నాన్న అంత తెలివిగలవాడైతే తప్ప ఎప్పుడూ మా నాన్నని ఆడిపోసుకుంటావెందుకు? ఆయనంటే నాకు అపరిమితమైన గౌరవం. మరే శ్రీరామచంద్రుడి చెల్లెలివి, అది అలా ఉంచు. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఇంకెందుకు? ఉండవల్లికి విహారయాత్ర కాబోలు. నీ మొహం కాదు, డాక్టర్ రోజావతి పుట్టినరోజు పండుగట. ఎన్నో ఏడట? చచ్చా, అడగకూడని ప్రశ్న అడక్కు. ఆ కార్డులో పెన్తో వేరే రాసింది, డాక్టర్ మధుసూదన్ రావు, కామాక్షి మధుసూదన్ రావు అని. నా కర్మ కాలిపోను. అదేం? నేను మిమ్మల్ని చేసుకున్నా గానీ పేరు మాత్రం అలా మార్చుకోను. రైటో, నన్ను పెళ్లి చేసుకోవాలి కానీ నేనే అలా నీ పేరు మీద పిలవబడ్డానికి ఒప్పుకుంటాను. ఇంతకీ ఆ రోజావతి ఏడిపించడానికి కాకపోతే ఎందుకు రాసినట్లో కనుక్కున్నారా? ఎందుకు కనుక్కోవడం? నా మనసులో ఉన్న బాధని కనీసం ఆమెను అర్థం చేసుకుంది. అది చూసి పొంగిపోయాననుకో. అసూయ పట్టలేక ఏడిపించడానికి అలా రాసింది. పోనీ అసూయ అనుకో, అయితేనే నాకు చాలా ఆనందం కలిగించే పని చేసిందిలే. పోదాం పదా అన్నాడు డాక్టర్. కామాక్షి కొన్ని క్షణాలు ఆలోచించి నిశ్శబ్దంగా లేచి డాక్టర్తో పాటు కారులో కూర్చుంది. డాక్టర్ రోజావతికి మధుసూదన్ రావు అంటే అపరిమితమైన ఇష్టం. వీలైతే అతన్ని వివాహం చేసుకోవాలని కూడా ఆమె ప్రయత్నిస్తోంది. క్రిస్టియన్ సొసైటీలో ఉండే మంచి ఏమిటంటే స్త్రీకి వివాహ స్వతంత్రం ఉండడం. అసలే చక్కదనం చిందే శరీరానికి ఆ తెల్లని దుస్తులు మరింత సౌందర్యాన్ని కలిగించగా డాక్టర్ కారు చప్పుడు విని బయటకొచ్చిందామె. అతని వెంటనే కారు దిగుతున్న కామాక్షిని చూసి గతుక్కుమంది. కామాక్షి మధుసూదన్ రావు అని కార్డు మీద రాసింది ఎందుకంటే వీరిద్దరికీ ప్రేమ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం రాసింది. ఇప్పుడు కామాక్షి రావడం చూసి ఆమె హృదయం ఒక్కసారిగా గాలి తీసిన బెలూన్లా అయింది. నిరుత్సాహంగా తమని ఆహ్వానించిన రోజావతిని చూసి తనలో తను నవ్వుకుంది కామాక్షి. ఇంత అందంగా ఉన్న ఈమెని కాదని తననే పట్టుకు పోకలాడుతున్న డాక్టర్ సిన్సియారిటీకి ఆమె ఎంతో గర్వించింది. కానీ అతనిని పెళ్లి చేసుకోలేని తన పరిస్థితులు జ్ఞాపకం వచ్చేసరికి విపరీతమైన నిరుత్సాహం ఆమెని ఆవరించేసింది. స్పెషల్గా డాక్టర్ని ఆహ్వానించడం చేత ఆ పార్టీలో 3 గుర్రాలు కూడా కదం తొక్కాయి. సోడాతో కలిపిన ఆ మిశ్రమాన్ని ఆ ఇద్దరు డాక్టర్లు హాయిగా తాగుతున్నారు. కర్టిసీ కోసం మెల్లగా తాగుతోంది కామాక్షి. ఒక్కొక్క గుక్కా చొప్పున గొంతు జారుతున్న కొద్దీ ఎక్కడలేని హుషారు పుట్టుకొచ్చింది వాళ్ళ ముగ్గురికి. రోజావతి అందం ద్విగుణీకృతం కాగా కామాక్షి ఆశ్చర్యం త్రిగుణీకృతం అయింది. అంతకంటే మరో మహాయుద్ధం ఆమె మనసులో జరుగుతోంది. తను స్త్రీత్వం నుంచి పతనమవడం లేదు కదా అని. తాగినంత మాత్రం చేతనే పతనమైతే అంతకన్నా నిషాగా ఉండే ప్రేమకి ఇదివరకే పతనమై ఉండేదాన్ని. అర్థం లేని ఆలోచనలు గాని అనుకొని గ్లాసు చేతికి తీసుకుంది కామాక్షి. మొదటి తడవ తాగుతుంటే ఎలా ఉంటుందో ఇప్పుడే చూస్తున్న కామాక్షి ఎంతో అలవాటున్న దానిలా తాగడం చూసి ఈ పిల్ల హృదయాన్ని ఎంత అదుపులో పెట్టగలిగిందా అని ఆశ్చర్యపడ్డాడు డాక్టర్. ఇంత హాయిగా ఎలా తాగగలుగుతున్నావు అని ప్రశ్నించాడు. ఏముంది, కొంచెం వెగటగా ఉంది కానీ పెద్ద బాధేం లేదే అని జవాబిచ్చింది కామాక్షి. ఏది, లేచి 2 అడుగులు వేయి చూద్దాం అని పరీక్ష పెట్టాడు డాక్టర్. మై డియర్ మధు, అదేమంత పెద్ద కష్టం కాదోయి అని లేచి నుంచుంది కామాక్షి. ఆమెకి ఒళ్ళు తూలిపోతోంది. సోఫాలో కూర్చున్నంతసేపు ఏమంత మార్పు కనిపించలేదు గాని లేచి నిలబడగానే ప్రపంచమంతా ఒకసారి గిర్రుని తిప్పేసింది. తోలబోయి నిలువురించుకుని చెదిరిపోతున్న ఆలోచనల్ని శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుని కొంచెం దూరం నడిచి మళ్ళీ వచ్చి సోఫాలో కూర్చుంది. తానైతే ఆమెకేదో మాట్లాడాలి అనిపిస్తోంది. ఏం మాట్లాడాలి అనే ఆలోచన రావడం లేదు. ఏదో ఒకటి మాట్లాడాలి. మనం వచ్చే వారం పెళ్లి చేసుకుందాం మధు. రోజావతి గారు కామాక్షి మధుసూదన్ రావు అని అన్న శుభముహూర్తం ఉంది చూసావు, చాలా మంచిది అంది. డాక్టర్ రోజావతి కూడా తాగే ఉంది కనుక వెంటనే జవాబిచ్చేసింది. మీరు అదృష్టవంతులు కామాక్షి గారు, అందుకే డాక్టర్ గారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నారు. నా బోటి నిర్భాగ్యులు ఈ జీవితంలో పొందలేని అదృష్టం అది. రోజావతి అన్న మాటలతో డాక్టర్ నిజంగా అంత వాంఛనీయమైన పదార్థమా అనిపించింది కామాక్షికి. డాక్టర్ వంక చూసింది. మత్తుగా సిగరెట్ తాగుతున్న అతని అందం మరింత ఆకర్షించింది. అర్థం లేని భయాలతో ఇతన్ని వృధాగా పోగొట్టుకోవడం లేదు కదా అని కూడా అనుకుందామే. డాక్టర్ మధుసూదన్ రావు మీద తాగుడు ఎక్కువ పనిచేయదు.
అతని మేధస్సు చురుకుగా పనిచేస్తుంది గాని స్తంభించిపోవడం గాని తప్పుదారిన పడ్డం కానీ ఎప్పుడూ జరగదు. కామాక్షి అన్న మాటతో అతని ఆనందం సముద్రమే అయింది. దేవత అనుగ్రహించింది రోజావతి గారు. నిజం చెప్పాలంటే ఇదంతా మీ చలవే అనాలి అన్నాడు రోజావతితో. రోజావతి మనసులో బాధ, అసూయ బ్రాందీ సోడా కల్పించిన నిషా కన్నా క్రూరమైన మరో నిషా నెక్కిచ్చాయి. ఏ విధంగా అయినా కామాక్షిని ఏడిపించడమే ఆమెకిప్పుడు కావాలి. కామాక్షి గారికో మీకో రెండో పెళ్ళి అన్నారెవరో అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నతో కామాక్షికి ఒళ్ళు మండుకొచ్చేసింది. మీ క్రిస్టియన్లాగా మాలో ఆడవాళ్ళంత తెగించర్లేండి అని జవాబిచ్చింది. ఆ సమాధానంతో యాసిడ్ పోసినంత వికృతంగా కమిలిపోయింది రోజావతి ముఖం. కొంచెం సేపటికి గుక్క తిప్పుకొని మా క్రిస్టియన్లో భర్తచాటు బండారం అరుదులేండి అంది. ఇక మెదలకుండా ఊరుకుంటే ప్రమాదం కిందకి దిగేటట్టుందని గ్రహించిన మధుసూదనరావు కామాక్షిని రెక్కబట్టుకుని లేవదీసి రోజావతికి థ్యాంక్స్ చెప్పి కారులోకి వెళ్ళిపడ్డాడు కామాక్షితో సహా. ఆ లేడీ డాక్టర్కి ఏమాత్రం బుద్ధి లేదేం, ఏమిటా వాగుడు అని రోషంగా ప్రశ్నించింది కామాక్షి. ఆడదు మరి, అయితే ఇష్టం వచ్చినట్లు పేలడానికి హక్కు ఉందా? ఇదంతా మీరిచ్చిన లోకువా, ఆమెకు మీ మీద హక్కు ఏదో ఉంది. అర్థం లేకుండా మాట్లాడుకు. ఎందుకు మన పెళ్లి నిశ్చయమైనట్లేనా? నాన్సెన్స్, మీ ఇద్దరిలో రెండో పెళ్లి ఎవరికి అంటుందా పొగరు కాకపోతే? నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ఏమిటి? మధ్యలో మీరేంటి సమర్థిస్తారు? ఈ చెంప కొడితే ఆ చెంప ఇవ్వడానికి నేనేం యేసుక్రీస్తు చెల్లెని కాను. పోనిద్దు కామాక్షి, ఎంతకో మన పెళ్లి సంగతి మీ నాన్నతో చెబుతావా, లేకపోతే రిజిస్టర్ మ్యారేజీ చాలంటావా? నన్ను ఆలోచించుకునేయండి డాక్టర్. నీ బ్రతుకు నా బ్రతుకు ఆలోచనలతోనే గడిచిపోతోంది. ఇందాకే అనుకున్నాను అది అసూయ చేత బ్రాందీ చేత వాగిన వాగుడని. కామాక్షి, నేనొక మాట చెబుతాను విను. మనం మన కోసమే బ్రతుకుతున్నాం గాని ఇతరుల కోసం బ్రతకడం లేదు. ఆ సంగతి గుర్తుపెట్టుకో. దిగు, మళ్ళీ మీ నాన్న తలుపు తీసి నా కారులో రావడం చూడక మునిపే. ఇంకో సంగతి, నువ్వు ఇవ్వలేని దాన్ని ఇతరులిస్తున్నప్పుడు అసూయ మాత్రం పడబోకు అని కారు తలుపు తీసి కామాక్షి దిగగానే కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు డాక్టర్. కామాక్షి కారు దిగడం మేడ మీద కిటికీలోంచి వెంకటపతి గారు చూడనే చూశారు. కిందకి దిగి, ఇప్పుడు నువ్వు దిగిన కారు ఎవరిదే అమ్మాయి అని అడిగాడు. కామాక్షి గదిలోకి పోతున్నదల్లా ఆగి తండ్రి వంక చూసింది. ఆమెకింకా కొంచెం మత్తుగా ఉంది. నిన్నేనే, నువ్వు దిగిన కారు ఎవరిది అని అడుగుతున్నాను అని తిరిగి ప్రశ్నించాడు. నీకొచ్చిన ఏళ్ళు ఎవరికొచ్చాయినానా? నీకు బుద్ధి అనేది ఉంటే ఈ ప్రశ్న నన్ను అడగబోకు. నా ఇష్టం వచ్చిన వాళ్ల కారులో నేను వస్తాను. అడగడానికి నీకు ఏ విధమైన హక్కు లేదు, తెలిసిందా? ఇక ఇంతటితో ఆపు అంది కాలు నేలకేసి కొడుతూ. వెంకటపతి గారికి కామాక్షి చేత చివాట్లు తినడం అలవాటే గాని ఇంత ఘాటుగా ఎప్పుడూ తినలేదు. ఈ డాక్టర్ ఏదో మందో మాకో పెట్టేశాడు. నిక్షేపంగా తన చెప్పు చేతుల్లో ఉండే శివరావుని వదులుకొని ఆస్తిని పిల్లని కూడా ఆ దౌర్భాగ్యుడి చేతిలో పడేయడానికి వెంకటపతి అంత చేతకానివాడేం కాదు. తాను నోరు జారిన సంగతి వెంటనే గ్రహించింది కామాక్షి. ఎంతైనా తండ్రిగా, అది కాదు నాన్న, నాకు ఏళ్ళొచ్చాయి, చిన్నపిల్లనేం కాదు. ఏ మోగాడి కారులోనైనా వచ్చినంత మాత్రం చేతనే పాతివ్రత్య భంగమవుతుందనే ధోరణిలో నన్ను పెంచలేదు నువ్వు. అలాంటప్పుడు నువ్వు నన్ను ఇలాంటి ప్రశ్నలు అడగడం ఏమంత మర్యాద చెప్పు? అదీగాక ఇవాళ నా మనసేం బాగాలేదు, అలా అన్నందుకేమీ అనుకోకు అంది. వెంకటపతి గారి పితృహృదయంలో ఏమోలో మార్దవం కదిలింది. ఒంట్లో బాగలేకపోతే డాక్టర్ని పిలవమన్నావా అన్నాడు. అక్కర్లేదు నాన్న, ఈ డాక్టర్లని నమ్మకూడదు. శరీరాన్ని కోసినంత తేలిగ్గా మనసు కూడా కోసేయడం వాళ్ళకేమంత కష్టం కాదు. సరేలే, నే పోయి పడుకుంటాను. డాక్టర్ రోజావతి ఇంట్లో కాస్త మోతాదు పడింది మనకి అంటూ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది కామాక్షి. వెంకటపతి గారికి కామాక్షి అన్న మాటలు కొంత ఆనందాన్ని కలిగించాయనే చెప్పాలి. డాక్టర్లని ఎప్పుడైతే విమర్శించిందో అప్పుడే కూతురి మనసు విరిగిపోయి ఉండొచ్చనే నమ్మకం కలిగింది ఆయనకి. అదట్లా ఉంచి కామాక్షి అన్న ఆ రెండో మాటలోని అంతరార్థమే ఆయనకి బోధపడలేదు. రోజావతి ఇంట్లో గాని ఈ పిల్ల తాగి రాలేదు కదా. ఆ ఊహొచ్చేసరికి ఆయన బాధంతా మబ్బు పింజిల్లా మాయమైపోయింది సరికదా. పైపెచ్చు ఆనందం కూడా కలిగింది. తాగి ఉంది కనుకనే నన్ను తిట్టింది అని. వెంటనే మరో సందేహం, డాక్టర్ని విమర్శించడం కూడా తాగి ఉండడం వల్లనేనా? ఆయన ముఖం వెంటనే నల్లబడిపోయింది. కామాక్షి తాగడం వల్ల పాడైపోతుందేమోననే ఊహ ఆయనకి రానేలేదు. తలంటి పోసుకుని జుట్టు ఆరడానికిగాను విరబోసుకుంది పార్వతి.
ఆమె ఎదురుగా చిన్న దేవుడి మందిరం ప్రపంచంలో శాంతికి పవిత్రతకి చిహ్నంగా నిశ్చలంగా ఉంది. ఆ మందిరంలో 2 దీపారాధనల మధ్య దుర్గా విగ్రహం. ఓయి మానవుడా, నీ సర్వస్వం నీది కాదయ్యా అంటున్నట్లు అభయ ముద్రతో, ఆరమోడుపు కన్నులతో విశ్వాన్ని శాసిస్తున్నట్లుంది. ఇటూ అటూ వెలిగిపోతున్న ఆ ఉజ్వల దీపశిఖల కాంతికి పార్వతి నుదుటినున్న కుంకుమబొట్టు కూడా మరో దీపకళికలా మెరుస్తోంది. పసుపచ్చని కంచిపట్టు చీర, అలాంటిదే రవిక ఆమె రంగులో కలిసిపోయి ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని సౌందర్యపూరితం చేశాయి. ఆమె చేతులకున్న బంగారు గాజులు, ఆమె మెడలో ఉన్న గజ్జెల పట్టెడ, దానికి కొంచెం పైగా ఉన్న నల్లపూసలు, సాంసారికమైన ఆమె నిరాడంబరత దుర్గకి దగ్గరదానిగా చేశాయి. కొంచెం దూరంలో ఆమె పాప, చక్కగా బంగారు బొమ్మలా మెరుస్తున్న ఆ చిన్నారి తల్లి గిన్నెలతో ఆడుకుంటోంది. ఆనందరావు పిల్లిలా లోపలికొచ్చి నిశ్చలంగా ధ్యానముద్రలో ఉన్న పార్వతిని పలకరించడానికి ధైర్యం చాలక బయటికి వెళ్ళిపోయాడు. ఆయన చేతిలో రాజు రాసిన ఉత్తరం ఉంది. కొంచెం సేపయ్యాక 2 కొబ్బరి ముక్కలు భర్తకిచ్చి భోజనానికి లేస్తారా అని చిరునవ్వుతో ప్రశ్నించింది పార్వతి. ఈజీ చైర్లో పడుకుని ఏదో ఆలోచిస్తున్న భర్తని చూస్తుంటే పార్వతిలోని మాతృత్వం ద్విగుణీకృతమైంది. విద్యావంతుడు, నెలకి 300 రూపాయలు సంపాదిస్తున్నవాడు, అందగాడు అయిన ఈ మనిషి ఎంతో అమాయకుడు. ప్రపంచంలోని చెడు ఏ ఏ రూపాలు ధరించి ఎప్పుడెప్పుడు ఏ ఏ కోణాల్లోంచి బహిర్గతమవుతుందో కూడా ఎరుగని అతి మంచివాడు. అందుకే ఆయనని చూస్తే ప్రేమతో పాటు జాలి వేస్తుంది పార్వతికి. తనే గనక అడ్డంగా లేకపోతే ఈ మంచి అనే మట్టి గోడకు ఎప్పుడో కన్నాలు పెట్టేసేవారు లోకులు. మిమ్మల్నే భోజనానికి లేస్తారా అని మళ్ళీ హెచ్చరించింది. ఆ హెచ్చరికకి సమాధానం అన్నట్లు గబగబా లేచి చేతిలో ఉత్తరం పార్వతికిచ్చి పట్టుబట్ట చుట్టుకు రావడానికి గదిలోకి వెళ్ళాడు ఆనందరావు. ఆయన తిరిగి వచ్చేసరికి పీట, అడ్డపీట వేసి వెండి కంచంలో వేడివేడి అన్నం వడ్డించి పక్కనున్న చిన్న ప్లేట్లో కూర, పచ్చడి వేసి గుమగుమలాడుతున్న నేతి గిన్నె పక్కన పెట్టి పాపాయికి వెండి గిన్నెలో మెత్తటి అన్నం, వాము పోచా వేసి కలుపుతోంది పార్వతి. భార్య చకచక చూస్తే ఆనందరావుకి అపరిమితమైన గర్వం. నువ్వే గనక లేకపోతే నేను ఏమైపోవాలి పార్వతి అని ప్రతిరోజు ఒకసారైనా అంటాడాయన. భోజనం చేస్తున్నంతసేపు పక్కన కూర్చుని కొసరి కొసరి వడ్డించే ఇల్లాల్ని చూసుకుంటే ఆయన ఆనందానికి అవదే ఉండదు. ఏంటా కలుపుకోవడం, కొంచెం పెద్ద ముద్ద కలపండి, ఎవరన్నా చూస్తే ఈ పెద్ద మనిషి నీతి కోసం వేస్తున్న ఎత్తు అనుకుంటారు అంది పార్వతి చిన్న గోరుముద్ద పాపాయి నోట్లో పెడుతూ. రామరామ, ఇంత అభాండం నా మీద ఎవరూ వేరు. కావలిస్తే ఇంకా ఈ పెద్ద మనిషి పెళ్ళాని చెప్పిన మాటకి అడుగు దాటడు అనుకుంటారు గాని అన్నాడు పార్వతిని ఓరగా చూస్తూ. ఓ యబ్బా, నా మాట పాపాయే విందు, ఇక మీరేం వింటారు? చచ్చా, అలా అనుకు. దానికి నాకు కూడా నువ్వంటే అపరిమితమైన భక్తి శ్రద్ధలున్నాయి. బాగానే ఉంది, కాస్త పెద్ద ముద్ద కలపమని చెప్పేది మీకు కాదు అని గద్దించింది పార్వతి. ఆ గద్దింపుతో ఉలిక్కిపడి గబగబా అన్నం కూర ఏకం చేసి అరగిన్నెడు నెయ్యి ఉంచుకున్నాడాయన. నేతిగిన్నె దగ్గర పెడితే ఇంతేనమ్మా, పాపాయి కన్నా కనా కష్టం, చచ్చి స్వర్గానున్నారు మా మామగారిప్పుడు అంటూ ఉండేవారు. పెద్దాడికి నెయ్యి అట్టే పడదే అమ్మాయి అని అంటూ స్వర్గీయులైన మామగారిని తలుచుకుని కళ్ళు తుడుచుకుంది పార్వతి. వెంటనే తను కాపురానికొచ్చిన కొత్త రోజులు, రాజు చిన్నతనం, మామగారి ఆప్యాయత సినిమా రీలులాగా ఆమె కళ్ల ముందు తిరిగిపోయాయి. వెంటనే తెప్పరిల్లి, అయ్యోరామా, చెబుతుంటే మీకు కాదు, ఆ నెయ్యి అలా ఉంచేసుకోకండి, కావలిస్తే వెనపూస వేస్తాను అంది. పట్రా మరి. అదిగో, అలా చెప్పిన మాట వింటే మంచి పిల్లవాడు అనిపించుకుంటారు. నేనెప్పుడూ అనిపించుకుంటూనే ఉంటాను. అవును, మీరెప్పుడూ అనిపించుకుంటూనే ఉంటారు, అది నా అదృష్టం అంది నిట్టూరుస్తూ పార్వతి. కొన్ని క్షణాలకి నిశ్శబ్దం నిద్రలేచింది. పార్వతి, ఏమండి, రాజు రాసిన ఉత్తరం చదివావా? చదివాను. సినిమా తీసేందుకు కావలసిన డబ్బు వీడెక్కడ సంపాదించాడో అర్థం కావడం లేదు. అర్థమయ్యేందుకు దాంట్లో ఏముంది కనుక 10,000 చేతిలో ఉంటే మిగతా డబ్బు డిస్ట్రిబ్యూటర్లే పెట్టుబడి పెడతారు. అంతేనంటావా? అంత కాకపోతే ఎంత, కాకపోతే ఒకటే బెంగ. చూసి ఈ లాటరీ వ్యాపారంలోకి ఎందుకు దిగుతున్నాడో మరిది అర్థం కావడం లేదు. ఇంకో సంగతి, పొద్దున్నే ఎవరో చెప్పారు, శంకర్రావు గారు ఆ సినిమాకి ఆర్ట్ డైరెక్టరట. అంటే అన్నపూర్ణ భర్తేనా? అవును కాబోలు. ఆ సమాధానంతో సంగతంతా అర్థమైపోయినట్లే అనిపించింది పార్వతికి.
అధర్మాన్ని చూసి ధర్మరాజు పడ్డ వ్యధపడింది పార్వతి. భర్త భోజనం ముగించి చేయి కడుక్కోవడంతో ఆయనకి తమలపాకులు బట్టలు అందివ్వడానికి సావిట్లోకి నడిచింది పార్వతి. అక్కడ ఉయ్యాల బల్ల మీద కూర్చున్న కామాక్షిని చూసి, "నువ్వెంతసేపైందమ్మా వచ్చి?" అని ప్రశ్నించింది. "నువ్వు బావగారిని కోపడుతున్నప్పుడే వచ్చానక్కయ్యా. ముందు బావగారిని బయటికి తోలేసిరా, ఆనాక తీరిగ్గా మాట్లాడుకుందాం" అని కామాక్షి బదులు చెప్పడంతో పార్వతి నవ్వుకుంటూ భర్తకి తమలపాకులిచ్చి రావడానికి గదిలోకి వెళ్ళింది. నిజంగా దాంపత్య జీవితంలో సహజంగానే ఇంత ఆనందం ఉందా, లేక ఈ చిన్ని స్వర్గం పార్వతక్కే సృష్టించిందా అన్న సమస్య ఇందాకట్నుంచి కామాక్షిని వేధిస్తోంది. ఆమె భర్త మీద చూపించే ఆ అధికారం, అమృతమయమైన ఆ అనురాగం, అదంతా నిజమేనా? అదంతా ఆనందమేనా? ఈ ఆనందాన్ని తను చేజేతులా జారవిడుచుకుంటుందా? అమాయకుడు, పసిపిల్లవాళ్లాగా ఆమె మీద ఆధారపడ్డవాడు అయిన భర్త, పడమటింటిలో పనసపండులా దోగాడుతున్న ఆ బంగారు తొనల చిన్నారి బిడ్డ, నిత్య జీవిత అవసరాలకి కొంచెం ఎక్కువగానే డబ్బు, చక్కని ఇల్లు, అంతకంటే చక్కని శరీరం, అన్నింటికంటే ఇంకా చక్కనైన మనసు అన్నీ ఉన్నాయి పార్వతికి. అదృష్టవంతురాలు. సత్యవతి కూడా పార్వతి తోడుకోళ్లే. ఆమెకి చక్కని భర్తున్నాడు, ఆమెకి సౌందర్యం ఉంది, ఆమెకి డబ్బుంది. అన్ని విధాలా ఆమె కూడా అదృష్టవంతురాలే. కానీ ఏమి కానీ లేదు, అర్ధనా లేదు. ఆమె సుఖపడుతూనే ఉంది, పార్వతి సుఖపడుతూనే ఉంది. భేదమేమీ కనిపించడం లేదు. పార్వతి భర్తని పంపించొచ్చి కామాక్షి పక్కనే ఉయ్యాల బల్ల మీద కూర్చుంది. ఆ రోజున కామాక్షి ముఖంలో ఏదో అపవిత్రత గోచరించింది పార్వతికి. ఇలాంటి అపవిత్రతే అప్పుడప్పుడు సత్యవతి ముఖంలో కూడా కనిపిస్తూ ఉండేది. ఆ మలిన రేఖేమిటో పార్వతికి అంతుబట్లేదు.